ఏ కూర వండుకున్నా నోటికి రుచిగా అనిపించకపోతే ఇది ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, 1 ఉల్లిపాయ పెద్ద సైజ్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు తరిగి వేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బీరకాయ లేత తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి కాస్త మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఒక 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసిన తర్వాత అలాగే ముందుగా ఉప్పు వేసాం కదా, అది టేస్ట్ చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో ఒక 6 గుడ్లను పగలగొట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు రెండో వైపుకు మార్చుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత వెంటనే కలిపితే మాత్రం చిన్నగా అయిపోతుంది. అలాగే బీరకాయలు మిక్స్ అయిపోతుంది. అందుకోసం ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేస్తే రెడీ. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ రెడీ అండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.